ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం దురదృష్టంలో ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అది విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసు. చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన తర్వాత లేట్ చేయకుండా వీళ్ళకి వచ్చినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఏ విషయానికి సంబంధించి అంటే మ్యూసీ అనగా బ్యూటికేషన్ సంబంధించి వివాదం మారుతుంది అనమాట. రాబోయే 3 ఏళ్లలో గ్రేటర్ పరిధిలో సుమారు 55 కిలోల మేర మూసి ఆక్రమణలపై 50 మీటర్ల పరిధిలోని ఆస్తులను తొలగించి సుందరీకరణ పనులు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఇందులో భాగంగానే చాలా మంది ఏదైతే మూసి రోడ్డుకు చుట్టుపక్కల ఉన్న ప్లేస్ కావాలని నది చుట్టూ ఉన్నటువంటి వారసత్వ కట్టల పరిరక్షణ ప్రజలలో ఇవన్నీ వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుగానే అధికారుల ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుండగా వారికి ఇబ్బందులు తప్పడం అయితే లేదు. ఇది బీఆర్ఎస్ హయాంలోనే ఇందులో భాగంగా ఆస్తులు కొలువైన పేదలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఇందులో కోసం సుమారు 7,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకుండా ఆపించారు. ఇందులో ఎన్నికలు రావడం బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన పనులు తాత్కాలికంగా నిలిచిపోయి ప్రస్తుతం మూసీ నది బ్యూటికేషన్ సంబంధించి ఏదైతే ఫీల్డ్ విజిల్ అధికారులు కావచ్చు ఇవన్నీ కూడా క్లిష్టంగా ప్రైవేట్ ఆస్తుల సేకరణ సంబంధించి ఎవరు కూడా ముందుకైతే రావడం లేదట. ఎందుకంటే ప్రస్తుతానికి మూసీ చుట్టూ ఉన్నటువంటి దాన్ని లండన్ అంటే ఫ్రాన్స్ సంబంధించినటువంటి ఏదైతే సుందరీకరణంగా మంచి అందంగా కనిపిస్తాయో వాటర్ ఫ్లవర్స్ లాగా అలా చేస్తాం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అని చెప్తున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కాబట్టి ఇటు ప్రజలు బీఆర్ఎస్ అయితే సంఘీభావం తెలుపుతుంది అనమాట ప్రజలకు ఇలాంటివి. అయితే ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి ఏం చేస్తారు ఏందనేది ప్రభుత్వం అనేది ముందడుగు వేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన మరి త్వరలోనే నిర్ణయాలు ఏ చిన్న అప్డేట్